కృష్ణలహరి ధారావాహికలో 22వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. భగవానుడి మీద సంపూర్ణమైనటువంటి మనస్సుని లగ్నం చేసి ఉండటమే మనం జీవితంలో సాధించవలసినటువంటి ఘనకార్యం ఏదైనా ఉన్నది, లేకపోతే ఈ జీవితానికి ఏదైనా లక్ష్యం ఉన్నది అంటే అది ఒకటే. మరి ఈ లక్ష్యాన్ని సాధించాలి అని అంటే ముందుగా ఆ భగవంతుడి మీద మనకి సరి అయినటువంటి నమ్మకం అనేటువంటిది కలగాలి. భగవంతుడి మీద నీకు ఎప్పుడు నమ్మకం కలుగుతుంది? ఎప్పుడైతే ఆయన మనల్ని రక్షిస్తాడు అనేటువంటి భావం కలుగుతుందో అప్పుడు మనం ఆయన దగ్గరికి వెళదాము అనేటువంటి కోరిక కలుగుతుంది. కేవలం అది కలిగితేనే చాలా, దానితో పాటు ఇంకోటి ఏమి ఉండాలి? మనం సులభంగా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు అనేటువంటి ధైర్యం కూడా ఉండాలి. కొంతమంది చాలా పెద్ద గ్రేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోతే పనులు అవుతాయి. కానీ అమ్మో, ఏదో దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి పోతే పని అవుతుంది. కానీ పోగలమా మనం? అమ్మో, అక్కడికి ఎట్లా పోతాం మనం, మన వల్ల కాదులే అని చెప్పి వెనకంజ వేస్తే ఆయన దగ్గర గొప్పతనం ఉంటే మనకేంటి? మనకి ప్రయోజనకారిగా ఉండాలిగా ఆ గొప్పతనం. కాబట్టి కేవలం గొప్పతనం ఉంటేనే చాలదు, ఆ ఉన్న తరువాత పోయి మనం ఆశ్రయించటానికి కావలసినటువంటి సౌలభ్యం కూడా ఆయన దగ్గర ఉన్నది అని తెలుసుకోవాలి. మనం అంటామే ఈజినెస్ అనేటువంటిది, ఆ ఈజినెస్ అనేది కూడా ఉండాలి ఆయన దగ్గర. అబ్బాయి ఈయన దగ్గరికి వెళ్తేనండి పాపం మంచిగా పలకరిస్తాడండి, అడుగుతాడండి మనం దేనికోసం వచ్చామనేటువంటిది. కాబట్టి అలాంటి ఆయన దగ్గరికి పోతే పని కాకుండా ఎలా ఉంటుందండి అని అనేస్తాం మనం. కాబట్టి అతి సులభంగా వెళ్ళటానికి ఓ సౌలభ్యము ఉండాలి. అలా అని చెప్పి ఊరికే పోయి ఓ పనికి మానోడి దగ్గరికి పోయి కూర్చొని పాతాకాన్ని కొట్టేస్తే ప్రయోజనం ఏంటి? మన పని చేసి పెట్టగలిగిన సామర్థ్యం ఆయనకు ఉండాలి కదా. కాబట్టి భరోసా ఉండాలి మనకి, ఈయన మన పని చేసి పెట్టగలడు, ఆ సామర్థ్యం ఈయన దగ్గర ఉన్నది అనేటువంటి ధైర్యము, సులభంగా మనం వెళ్ళి ఆశ్రయించవచ్చు అనేటువంటి సౌలభ్యం రెండూ కలిగి ఉన్నటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నా మొర చెప్పుకుంటే వింటాడో వినడో అనేటువంటి సందేహం ఎప్పుడు వస్తుంది? అతి ఎక్కువ భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకే వస్తుంది. రామదాసు గారిని ఆమెన కొట్టేస్తూ ఉంటే వాళ్ళు పాపం ఆ బాధలు భరించలేక ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఏమయ్యా, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పి అడిగాడు. అయ్యా, మళ్ళీ పాపం తిట్టుకోమాకలే నువ్వు, ఈ దెబ్బలకు వచ్చలేక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర అని మళ్ళీ ఆయన అంటాడు. అంటే భక్తుడైనటువంటి వాడికి జీవితంలో తాను అనుభవించినటువంటి కష్టాలు కానీ వాటన్నిటినీ, ఆ బాధలు కానీ వీటన్నిటినీ ఎక్కడన్నా తట్టుకోలేక ఎప్పుడన్నా ఒక సందేహంలాగా వస్తుంది. మళ్ళీ ఆ సందేహాన్ని వాళ్ళే నివృత్తి చేసేసుకుంటారు. మనకి ఈయన తప్ప ఇంకెవరు దిక్కు అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉన్నది. ముందు అనుమానం వచ్చింది అని అంటే దూరం అయిపోవటానికి కాదు ఈ అనుమానం. ఆ అనుమానం చెప్పటం వల్ల ఈ స్వామి ఇంకాస్త తొందరగా వస్తాడేమో అనేటువంటి ఆశ, అటువంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఈరోజు మనకు లీలాసుకులు వారు.